జోష్న దాసు కూతురని దీప దశరథ సుమిత్రల కూతురని తెలుసుకున్న శ్రీధర్ ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న దాసు కూతురని దీప దశరథ సుమిత్రల కూతురన్న విషయం శ్రీధర్ ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శ్రీధరు కొడుకుకి సహాయం చేయలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అసలు నా కొడుకు నా మాట ఎందుకు వినడం లేదు? నా కొడుకు నా మాట విని ఆ చెర నుంచి బయటకు వస్తే బాగుంటుంది కదా. అయినా నా కొడుకు ఎందుకు అక్కడే బానిసలా పని చేయాలనుకుంటున్నాడు? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఆలోచించిన శ్రీధర్ కాస్త ఇంకా కాశీకి ఎలా ఉండాలో ఏంటో, అసలు నిన్ను ఎప్పుడైనా మామయ్య గారిలా చూసానా అంటూ కొంచెం హితబోధ చేస్తాడు. నేను నా కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, నా కొడుకు గురించి మాత్రమే అంటున్నాను, నిన్ను హేళన చేయాలని కాదు. నా కొడుకు కష్టపడుతున్నాడని చెప్పి నేను వాడి గురించి ఆలోచించానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నా కొడుకు కష్టపడడం, డ్రైవర్గా ఉండడం నేను చూసి తట్టుకోలేక అంటున్నాను. నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకో. ఎప్పుడుకి వీలు కుదిరితే, ఎప్పుడు జాబ్ దొరికితే అప్పుడే జాబ్ చెయ్యి. నిన్ను ఎవరొద్దన్నారు? నిన్నేమన్నా ఈ లోపు జాబ్ చెయ్యి అంటూ నిన్నెవరైనా అంటున్నారా? ఎవరు ఏమీ అనడం లేదు కదా. మరి నువ్వెందుకు అంతలా ఫీల్ అయిపోతావు? ఫీల్ అవ్వద్దు కాశీ. నువ్వు ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకో. ఇంతకుముందు నాతో సరిగ్గా మాట్లాడలేనప్పుడు మీరంతా కూడా ఎంత జోగిలుగా ఉండేవారు. అప్పుడు నీకు జాబ్ ఉందనా? ఇప్పుడు జాబ్ వెతుక్కో. నీకు జాబ్ ఇవ్వడం నాకు క్షణాల్లో పని. నాకున్న బిజినెస్లో దేన్నో దాన్ని నీకు అప్పగించేస్తాను. కానీ నువ్వు నీ టాలెంట్ మీద ఉండాలి అనుకుంటున్నా కాబట్టే నీ జాబ్ నువ్వే చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను వదిలేసానే తప్ప నువ్వు జాబ్ చేయను, బిజినెస్ చూసుకుంటాను అంటే చెప్పు. ఏ బిజినెస్కి నిన్ను హ్యాండ్ ఓవర్ చేయమంటే నీకు ఆ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పనేసరికి, లేదు మామయ్య, నేను జాబే వెతుక్కుంటాను, కానీ కొంచెం సమయం పడుతుంది అనగానే నేనేమీ వద్దని లేదే. నీకు ఎంత సమయం పడితే అంత సమయం తీసుకో, జాబ్ చూసుకో అని చెప్పి నాకు చిన్న పని ఉంది అని అక్కడి నుంచి కాస్త శ్రీధర్ వెళ్ళిపోతాడు. శ్రీధర్ వెళ్ళిపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర. ఇంకా ఈలోపు వీళ్ళు కాస్త మీ నాన్న డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకోలేదు అంటూ గొడవ పెట్టడం మొదలు పెడతారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనని తెలుసు కదమ్మా అని చెప్పనేసరికి, అలా అయితే ఎందుకు అక్కడ నువ్వు బానిసలా పని చేయడం? దీప కూడా నోరు మెదపడం లేదు. అసలు మీరు అక్కడ ఎందుకు చేస్తున్నారు? అక్కడి నుంచి వచ్చే అవకాశం దొరికిన ప్రతిసారి ఎందుకు రావడం లేదు అని చెప్పాను. కానీ అదేంటత్తయ్య, బావ గురించి నువ్వు తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నావు? బావకు అక్కడి నుంచి రావాలి అంటే డబ్బు సమస్య కాదు. బావ ఒక విషయం మీద ఆలోచిస్తున్నాడు, అందుకే రావడం లేదు అని చెప్పనేసరికి, ఎందుకు రావడం లేదో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నీకేమన్నా పిచ్చి పడితే అత్తయ్య, బావ ఏం చేసినా ఆలోచించే చేస్తారు అత్తయ్య అనగాని, ఏం ఆలోచించి చేస్తాడు దీప అంటూ ఇంకా ఈలోపు శ్రీధర్ కాస్త వస్తాడు. వచ్చేసరికి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పాను. కానీ వస్తే ఏమైందిరా, ఆయన డబ్బులు ఇచ్చినా నువ్వెందుకు తీసుకోలేదు అని చెప్పాను. కానీ అమ్మ, నేను తీసుకోకపోవడానికి కారణం ఉంది అని చెప్పాను కదా, ఎందుకు పదే పదే దాన్నే పట్టుకుని వేలాడతారు అని చెప్పాను. కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్పి తీరాలరా. నువ్వెందుకు అక్కడే పని చేస్తున్నావన్న విషయం దీపకు తెలుసు, కానీ దీప నోరు విప్పదు. మీ అమ్మకు తెలుసా? మీ అమ్మైనా నోరు విప్పుతుందా? కానీ మీ అమ్మ కూడా విప్పడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నిన్ను అక్కడ ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వక్కడ బానిసలా పనిచేస్తుంటే నేను ఎలా తట్టుకోగలనురా? నా కొడుకు ఎప్పుడూ గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునే సాధారణమైన తండ్రిని నేను. అలాంటిది నా కొడుకు ఒకరి దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు. అది వాళ్ళ తాత ఇంట్లో డ్రైవర్గా చేస్తున్నాడు. అది ఎంత పరువు తక్కువ. కానీ నేను అలా అనుకోవట్లేదు మాస్టారు అని చెప్పాను. కానీ లేదు, నువ్వు ఎలా అనుకున్నా నాకు అనవసరం. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పని చేయడానికి వీల్లేదు. డబ్బులు సమస్య కాకపోతే ఫైనాన్స్ ఇప్పిస్తాను, లేదా అక్కడి నుంచి బయటికి వచ్చేసే. నీకు ఏదొకటి నేను అరేంజ్ చేస్తాను. నువ్వు మాత్రం అక్కడ ఉండొద్దు కార్తీక్. నా కొడుకు అక్కడ అలా పని చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు కార్తీక్. నా బాధ నీకు ఎలాగ
అర్థమయ్యేటట్టు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను పట్టుపరుపుల మీద ఏసీలో పడుకుంటున్నాను. నా కొడుకు మాత్రం ఎక్కడో కటిక నేల మీద అలాగే డ్రైవర్గా పనిచేస్తూ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. సరే దీప, నువ్వు చెప్తావా అని చెప్పనేసరికి నేను చెప్పను అని చెప్పనగానే అనేసరికి నాకు తెలుసు దీప, నువ్వు కార్తీక్ మాటను దాటి నువ్వు చెప్పవని తెలుసు. అందుకే ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను. కాంచన, నీకైనా తెలుసా, నీకు తెలియకుండా వాడు ఏమీ చెయ్యడు. వాడు ఏం చేసినా నీకు చెప్పే చేస్తాడు. అలాంటిది నీకు చెప్పకుండా వాడక్కడ పని చేస్తున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పనేసరికి, లేదండి నాకు నిజంగా తెలీదు. అయినా కార్తీక్ అక్కడ డ్రైవర్గా చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? నేనేమన్నా ఇష్టంతో చేయమని చెప్తున్నానా? అక్కడ చెయ్యొద్దు అని మొదటి నుంచి కోరుకుంటున్నాను. కానీ వాడు నా మాట వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో, వాడిని అక్కడి నుంచి ఎలా మానిపించాలో, అక్కడి నుంచి బయటకు ఎలా తీసుకురావాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఏదో ఒకటి చెయ్యాలి, నేనే చేస్తాను. నా కొడుకు నా ఇంటి నుంచి, ఆ ఇంట్లో బందీ నుంచి నేనే బయటకు విడిపిస్తాను. ఖచ్చితంగా విడిపిస్తాను. కార్తీక్ రా నాతోటి అని చెప్పనేసరికి, ఎక్కడికి మాస్టారు అని చెప్పనగానే, రా కార్తీక్ అనగానే దీప కార్తీక్ని ఇలా చేపట్టుకో అదే శ్రీధర్ ఇలా చేపట్టుకోవడంతో దీప 2 అడుగులు వేస్తుంది. నా కొడుకుని నేను తీసుకువెళ్ళే హక్కు నాకుంది. ఎవరూ రానవసరం లేదు. దీప, నీ భర్తను నేను ఏమీ చెయ్యను. నీ భర్తను క్షేమంగా ఇంటి దగ్గరే దిగబెడతాను అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అక్కడి నుంచి కార్తీక్ని తీసుకుని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు శ్రీధర్. తీసుకుని వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన తర్వాత, ఏంటి మాస్టారు ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్పను అని చెప్పాను కదా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పాలి కార్తీక్, ఈరోజు నువ్వు ఖచ్చితంగా నాకు ఆ విషయం ఏంటో చెప్పాలి. నువ్వు ఏదో బలమైన కారణం చేతే ఆ ఇంట్లో ఉంటున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పి తీరాలి. లేకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి, అదేమీ లేదు మాస్టారు, వెళ్ళండి మాస్టారు, ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర చిన్నమ్మ, చెల్లి, బావమద్ది ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వెళ్ళండి అని చెప్పనేసరికి, లేదు కార్తీక్, ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే. నిజం చెప్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నువ్వు ఆ ఇంట్లో ఎందుకు పనివాడిగా ఉంటున్నావు? దీప కూడా నీ మాటకి ఎందుకు అడ్డు చెప్పట్లేదు? నువ్వే నిర్ణయం తీసుకున్నా దీప కాదు అని అనడం లేదు. అంటే ఏదైనా సరే మీ ఇద్దరూ ఆలోచించుకునే చేస్తున్నారు. ఆ విషయం ఏంటో నాకు ఈరోజు చెప్పి తీరాలి. చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను. కానీ ఎందుకు మాస్టారు నాకు ఇలా నరకం చూపిస్తారు? చెప్పే ఉద్దేశం ఉంటే నేను ఎప్పుడో చెప్పేవాడిని కదా. చెప్పడం లేదు అంటే మీరు నన్ను అర్థం చేసుకోవాలి కదా మాస్టారు. వదిలేసేయండి, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. చెప్పు కార్తిక్, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఉంటున్నారు అక్కడ? దీప, నీకు ఏం మధ్యలో ఏం జరుగుతుంది? నాకు ఈరోజు తెలిసి తీరాలి అని చెప్పాను. కానీ వదిలేండి మాస్టారు, చెప్పే ఉద్దేశం ఉంటే నేను చెప్పేవాడిని కదా. ఎందుకు పదే పదే నన్ను ఎలా టార్చర్ పెడుతున్నావు అని చెప్పని. సరే వెళ్ళండి మాస్టారు అని చెప్పి కార్తీక్ వెళ్ళబోయేసరికి, కార్తీక్ చేతిని పట్టుకుని ఇంకా అది కాస్త తీసుకుని శ్రీధర్ తన తల మీద వేసుకుంటాడు. ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పనేసరికి, ఎన్ని రోజులైందిరా నీ నోటంట నాన్న అనే మాట విని? ఎప్పుడు మాస్టారు మాస్టారు అంటూ పిలుస్తూ ఉంటావు. నాన్న అని పిలిస్తే ఎంత ప్రేమగా ఉందిరా అని చెప్పనేసరికి, అది సరే ఎందుకు నా చేతిని నీ ఒంటి మీద నీ తల మీద వేసుకున్నావు అని చెప్పనేసరికి, వదలండి మాస్టారు చెయ్యి అని చెప్పనేసరికి, వదలను కార్తీక్, నువ్వు నాకు ఈరోజు నిజం చెప్పాల్సిందే. నువ్వు కనుక ఈరోజు నాకు నిజం చెప్పకపోతే నేను వదిలిపెట్టను అని చెప్పనేసరికి, నువ్వు నిజం చెప్పకపోతే ఈ తండ్రి మీద ఒట్టు అని చెప్పనగానే, ప్లీజ్ మాస్టారు, చెప్పే ఉద్దేశం ఉంటే చెప్తాను కదా, ఇలా ఒట్లు వేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పాను. కానీ చెప్పు కార్తీక్, నువ్వు గనక నిజం చెప్పకపోతే ఈ నాన్న చచ్చినంత ఒట్టు. ఈ రోజుతో మీ నాన్న చచ్చిపోయాడని అనుకో అని చెప్పాను. కానీ మాస్టారు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? వదిలేసేయండి అని చెప్పాను. కానీ నిజం చెప్పు అని చెప్తున్నాను కదా, నిజం చెప్పాల్సిందే అని చెప్పి ఇంకా కార్తీక్ని పట్టుపట్టేసరికి, ఏమి నిజం చెప్పమంటారు? నేను ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నానో చెప్పమంటారా? ఏ కారణం చేత ఉంటున్నానో చెప్పమంటారా? ఏ అవసరం చేత ఉంటున్నానో చెప్పమంటారా? తల్లి కూతుళ్ళని కలపడం కోసం.
నా భార్యని ఆ ఇంటి వారసురాలుగా చేయడం కోసమే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పనేసరికి, దీప నా ఇంటి వారసురాలుగా చేయడం ఏంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను మాస్టారు, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. నువ్వు మేనకోడలా అంటూ తెగ మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటావే జ్యోష్ణతోటి. తనేమన్నా నీ అసలైన మేనకోడలు అనుకుంటున్నావా? నీ అసలైన మేనకోడలు దశరథ మామయ్య సొంత కూతురు దీప కాబట్టే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పనేసరికి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదురా, నువ్వు అసలు దేని గురించి ఎలా మాట్లాడుతున్నావో తెలియడం లేదు అని చెప్పనేసరికి, దేని గురించి మాట్లాడతాను మాస్టారు, నిజం చెప్తున్నాను కదా, ఇదే నిజం. దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. దీపను ఆ ఇంటికి దగ్గర చేయడం కోసం, జ్యోష్ణ నుంచి ఆ కుటుంబాన్ని కాపాడడం కోసమే నేను ఇలా చేశాను అని చెప్పనేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందిరా. దీప అసలు ఆ ఇంటి వారసురాలు ఎలా అవుతుందిరా? ఏ రకంగా దీప ఆ ఇంటి వారసురాలు అవుతుంది? దీప కుబేర్కు పెంచుకున్న కూతురు కదా అనగానే, కుబేర్కి పెంచుకోవడానికి అవకాశం ఎలా వచ్చింది? ఒక బస్టాండ్లో కుబేర్కి దొరకడమే కదా. ఆ బస్టాండ్లో కుబేర్కి ఎలా దొరికింది? దీపను తల్లి నుంచి దూరం చేశారు కాబట్టి అనగానే, ఎవరికి అవసరం రా అని చెప్పాను. కానీ మీ అత్తయ్యకి నువ్వెంతో ప్రేమగా అత్తయ్య గారు అంటూ పిలుస్తావు కదా, పారుకే ఇదంతా అవసరం అనగాని, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ జీర్ణించుకోలేకపోతున్నారా? దీపే ఆ ఇంటి వారసురాలు అంటే మీరు విని తట్టుకోలేకపోతున్నారా అని చెప్పాను. కానీ అది కాదురా, అసలు దీప ఆ ఇంటి వారసురాలు ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, అందుకోసమనే అడుగుతున్నాను రా అని చెప్పాను. కానీ ఎందుకు అర్థం కాదు? ఆ ఇంటి వారసురాలకి దాసు మామయ్యకి ఒకేసారి పిల్లలు పుట్టారా లేదా అంటే, కళ్యాణి అత్తకును సుమిత్ర అత్తకు ఒకసారి డెలివరీ అయ్యిందా లేదా అనగానే, అయ్యింది, వాళ్ళకి బిడ్డ పుట్టి చనిపోయాడు కదా అని చెప్పాను. కానీ అది అబద్ధం. వాళ్ళకు పుట్టిన బిడ్డని అంటే జ్యోష్ణను తీసుకొచ్చి సుమిత్ర అత్త పక్కన పడుకోబెట్టి, సుమిత్ర అత్తకు పుట్టిన బిడ్డని కాస్త చంపేమని ఇచ్చింది పారిజాతం. కానీ అది తీసుకువెళ్ళిన వాడు పసిబిడ్డను పురిట్లోనే చంపడం ఇష్టం లేక, తనను బాధ పెట్టడం ఇష్టం అంటే బిడ్డను ప్రాణం తీసిన ఉసురు తనకు తగలకూడదన్న ఉద్దేశంతో తనను తీసుకెళ్ళి, అంటే నా మరదలు నీ మేనకోడలైన దీపను తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలేశాడు. పారిజాతం మార్చేసింది ఈ బిడ్డని, అందుకే దాసు బిడ్డ చనిపోయింది అని చెప్పించారు. ఇక్కడ ఈ బిడ్డ పెరుగుతుంది అంటే జ్యోష్ణ అనగానే, అవును, దాసు మామయ్య కూతురు, పారిజాతం రక్తం, పారిజాతం సొంత వారసురాలు. నువ్వెప్పుడూ పారిజాతం అదే పారు జ్యోష్ణను చూపించే ప్రేమలో నీకెప్పుడు వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉందేమో అన్న ఆలోచన భావన కలగలేదా? ఎప్పుడూ పారిజాతం సొంత మనవరాలైతే ఒక రకంగా ప్రేమ చూపిస్తుంది, బయట వాళ్ళని మరో రకంగా ప్రేమ చూపిస్తారు కదా. జ్యోష్ణ ప్రవర్తనలో కానీ పారిజ ప్రవర్తనలో కానీ నీకెప్పుడూ తేడా అనిపించలేదా అనగానే, అనిపించింది, కానీ సొంత మనవరాలు లేదు కదా, అందుకే వీళ్ళ మనవరాల్ని సొంత మనవరాలుగా చూస్తుంది అని అనుకునేవాడిని. కానీ దాని వెనక ఇంత మర్మం ఉందని నాకు తెలీదు అని చెప్పాను. కానీ నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. అది జ్యోష్ణ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టిన తర్వాత, దాసు మామయ్య హైదరాబాద్ వచ్చిన తర్వాత, చిన్నప్పుడు ఆ బిడ్డను తీసుకువెళ్ళిపోయిన కుబేర్ కోసం వెతికాడు. కుబేరు తనకి బాగా గుర్తుండిపోవడంతో ఒక డ్రాయింగ్ గీశాడు. ఆ డ్రాయింగ్ని కాస్త పట్టుకుని చాలా చోట్ల తిరిగాడు. తిరగ్గా ఆ డ్రాయింగ్లో ఉన్న ఫోటో దీప వాళ్ళ నాన్నది అన్న విషయం తెలుసుకుని అనసూయని అడిగేసరికి ఆ బిడ్డ దీపే అన్న విషయం అనసూయ కాస్త చెప్పేయడంతో అప్పుడు క్లారిటీ వచ్చింది దాసు మామయ్యకి. కానీ ఆ విషయం జ్యోష్ణకు కూడా చెప్పేశాడు మామయ్య. ఎందుకంటే జ్యోష్ణ దాసు మామయ్యని నిలదీయడంతో నిజం చెప్పేశాడు. కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది, నాన్న నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేస్తావా? నేను ఆ ఇంటి నుంచి దూరం అయితే ప్రాణాలు తీసుకోవాలి నాన్న. ఇన్ని రోజులు భోగ భాగ్యాల మధ్య బ్రతికాను, ఇక మీదట నేను బ్రతకలేను నాన్న, వదిలేసేయ్ అని చెప్పనేసరికి అంటూ జ్యోష్ణ బ్రతిమాలడంతో ఇంకా దాసు మావయ్య, ఎంత కాదనుకున్నా కూతురు కదా, కూతురు మీద కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమ ఉంటుంది కదా, సో ఆ కారణం చేతే దాసు మావయ్య దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం చెప్పలేదు.
కానీ ఎప్పుడైతే మేము పెట్టుకున్న హోటల్ బండిని తగలపెట్టేసిందో అప్పుడే దాసు మామయ్యకి చాలా కోపం వచ్చింది. అలా కోపం రావడంతో నిజం చెప్పేస్తాను, నువ్వు చస్తే చావు అన్నట్టు జోష్నతో మాట్లాడేసరికి నన్నే లెక్క చేయని వాడు బ్రతికుంటే ఏంటి పోతే ఏంటి అన్న ఉద్దేశంతో జోష్న రాడ్డుతో దాసు మామయ్య తల మీద కొట్టి అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళి ఒక బండరాయి వేసి దాసు మావయ్య కథ ముగించేద్దాం అనుకుంది. కానీ అలా రాటుతో కొట్టడం దశరథ మావయ్య చూశాడు. వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళి దాసు మావయ్యని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కానీ ఆ విషయం దాసు మావయ్యకి తెలుసు, దశరథ మామయ్యకి తెలుసు జోష్నే తల మీద కొట్టిందన్న విషయం. కానీ దాసు మామయ్య ఎప్పుడు స్పృహలోకి వస్తాడా, అసలు ఎందుకు కొట్టిందా అని తెలుసుకుందామని దశరథ మామయ్య చాలా ఆతృతపడ్డాడు. ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అందుకే దాసు మామయ్య నిజం చెప్పలేకపోయాడు. ఎప్పుడైతే దీపకు కత్తిపోటు తగిలిందో, హాస్పిటల్ దగ్గర ఉన్నాను అన్న విషయం తెలిసిందో దాసు మామయ్యకి అక్కడికి వచ్చాడు. దాసు మామయ్య అక్కడికి వచ్చేసరికి జోష్న అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం పెట్టించేసుకుంది నా చేత. పెట్టించేసుకోవడంతో దాసు మామయ్య నన్ను పిలిచి ఎందుకు సంతకాలు పెట్టావు ఏంటి, అసలు దీపక్ ఏదైనా ప్రమాదం ఉంది అంటే అది జోష్న వల్లే కార్తీక్ అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. నిజమా కాదా అని అనుకున్నాను, కానీ నిజమే అని దాసు మామయ్య చెప్పాడు. చెప్పిన తర్వాత అదే విషయాన్ని గురించి ఈలోపు జోష్న అగ్రిమెంట్ల కోసమని అలాగే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసమని నాతో చాలా గొడవ పడింది. దీప మాత్రం దేన్ని కూడా జోష్నకు దక్కనివ్వలేదు. అందుకే జోష్న కసితో నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీసులో డ్రైవర్గా ఒక క్లీనర్గా పెడితే దీప తట్టుకోలేకపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా అయితే నిలదీసావో అలాగే నన్ను ఆ రోజు దీప నిలదీసింది. నిలదీసేసరికి ఇంకా చెప్పే పరిస్థితి తప్ప నాకు వేరే ఆప్షన్ లేక దీపకు నిజం చెప్పేశాను. మొదట దీప నమ్మలేదు, కానీ వాళ్ళత్తను నిలదీసిన తర్వాత అప్పుడు నమ్మింది దీప. అంతకుముందే దీపే నా ప్రాణదాత అన్న విషయం నాకు తెలుసు. దీపకు ఆ తర్వాత నేను చెప్పాను. దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం తెలిసాక దీప చాలా సంతోషపడింది. నా తల్లిదండ్రుల ప్రేమ నాకు దక్కలేదు, మా తల్లిదండ్రులకు నేను సేవ చేసుకుంటాను బావా అని చెప్పనేసరికి కాదనలేక ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తున్నా కానీ ఏ అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోకుండా ఉన్నాను. అందుకోసమనే ఇప్పటి వరకు ఆ ఇంటి నుంచి వచ్చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి అని చెప్పనగానే అప్పటి నుంచి కూడా అవకాశాలు దొరికినా అక్కడి నుంచి నేను బయటికి రాలేదు. దీప కోసమే. జోష్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది. నాకు తెలిసి దశరథ మామయ్య మీద హత్యా ప్రయత్నం చేయించింది కూడా జోష్న అయ్యుంటుంది నాన్న. అందుకే జోష్న తప్పులు చేసింది అని నిరూపించడం కోసమా ఆ ఇంట్లో ఉన్నాను. రేపన్నా రోజున ఏదైనా నిజం తెలిసినా వాళ్ళని ఏం చేస్తుందా అన్న భయంతోనే ఎప్పటికప్పుడు కాచుకుని కూర్చుంటున్నాము. ఎందుకంటే జోష్న పారిజాతం ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు, ప్రాణాలు తీయాలని కూడా తెగిస్తారు. అందుకోసమనే నేను ఎప్పటికప్పుడు అక్కడ కాచుకుని కూర్చునున్నాము. దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం జోష్నకు మాత్రమే తెలుసు కానీ పారుకి తెలీదు. అందుకనే పారుకి విషయాలేమీ తెలియక జోష్న ఆడించినట్టల్లా ఆడుతుంది. అప్పుడప్పుడు పారిజాతానికి వాళ్ళ పుట్టింటి అంటే దాసుమామయ్య మీద కాశీ మీద అమితమైన ప్రేమ ఉంది, కానీ జోష్నకు మాత్రం తండ్రిని కానీ తమ్ముడని కానీ కొంచెం కూడా ప్రేమ లేదు. పారిజాతాన్ని నమ్మించడం కోసమే ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అంతే, అంతకు మించి ప్రేమ లేదు అని చెప్పాను. కానీ ఎన్ని రోజులు రా మరి అక్కడ బానిసలా ఉంటావు అనగానే తప్పదు నాన్న, జోష్న పారుల నోటితోనే వాళ్ళు చేసిన తప్పులు బయట పెట్టాలి. వాళ్ళు ఆ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయటికి రావాలి. అలా బయటికి రావడంతో పాటు దీప తప్పు చేయలేదని జోష్నే తప్పు చేసిందన్న విషయం తెలియాలి అని చెప్పాను. కానీ నన్ను క్షమించు కార్తీక్, దీప విషయంలో నేను తప్పు చేశాను అనగాని ఏం తప్పు చేసావు నాన్న అని చెప్పనేసరికి దీప రమ్య అనే అమ్మాయితో మాట్లాడి తనను ఇంటికి తీసుకొస్తుందన్న విషయం తెలుసుకుని నేనే జోష్నకు ఫోన్ చేసి చెప్పాను.
మరి అప్పుడు జోష్న ఏం చేసిందనేది నాకు తెలీదు అని చెప్పనగానే, అయితే ఆ రోజు రమ్యని తీసుకువెళ్ళాక సత్తిపండు వెనకాలే వచ్చాడు. అది చేసింది గౌతమ్ గాడు అనుకున్నాము, కానీ చేసింది నువ్వా? నువ్వు చెప్తే జోష్న వాడిని పంపించిందా సత్తిపండుని అని చెప్పాను. కానీ అయితే అయ్యుండొచ్చు, కానీ జోష్న ఇన్ని కుట్రలు చేస్తుందని, ఇన్ని కుతంత్రాలు చేస్తుందని నాకు అస్సలు తెలియదు కార్తీక్ అని చెప్పనేసరికి, సరే నాన్న, నువ్వు ఆవేశంలో అడిగావని, పైగా నువ్వు బాధపడకూడదు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు కార్తీక్ అని అడిగావని నిజం చెప్పాను నాన్న, అంతే తప్ప ఈ విషయం బయట చెప్పొద్దు. చెప్పిన మరుక్షణం ఒక్కరి తర్వాత ఒకరికి ప్రమాదం జరుగుతుంది. ఇప్పటి వరకు జోష్నకు తెలిసింది కేవలం దాసు మావయ్యకి మాత్రమే తెలుసని అనుకుంటుంది. దీపకి నాకు తెలుసన్న విషయం జోష్నకు తెలీదు. అలా తెలిస్తే దీపకో నాకో ప్రమాదం తలపెట్టేస్తుంది జోష్న. నువ్వసలే నోటు దురుసుతో ఎప్పుడైనా జోష్నతో మాట్లాడావు, నిన్ను ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంది జోష్న. తన ఉనికిని, తన ఆస్తిని, తన ఐశ్వర్యాన్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే మనిషి, ఏం చేయడానికైనా తెగించే మనిషి. గౌతమ్ చెడ్డవాడన్న విషయం జోష్నకు ముందే తెలుసు. అయినా సరే దీపని సుమిత్రత్త దృష్టిలో చెడ్డ చేయడం కోసమే ఇదంతా చేసింది. ఎందుకంటే దీప, సుమిత్రత్త ఇద్దరు ఒక్కటైపోతారన్న ఉద్దేశంతోనే జోష్నిదంతా చేస్తుంది నాన్న. అది అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది. జోష్నను మాత్రం అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త చెప్పేసరికి, సరే కార్తీక్ని ఎవరితోని చెప్పను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త పద కార్తీక్ ఇంటికి వెళ్దామని చెప్పాను. కానీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట నుంచి శ్రీధర్ కాస్త వెళ్ళిపోతూ దీపాన్ని పిలొకసారి అని చెప్పాను. కానీ ఎందుకు నాన్న అని చెప్పనేసరికి పిలు అని చెప్పాను. కానీ దీపాన్ని పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి బావా అని చెప్పాను. కానీ అమ్మ దీప అంటూ దీపాన్ని గుండెలకి హత్తుకుంటాడు. ఏమైంది మావయ్య అని చెప్పాను. కానీ నువ్వే నా సొంత మేనకోడలువని తెలిసిందమ్మా అని చెప్పనేసరికి బావా అని చెప్పాను. కానీ తప్పలేదు దీప, నాన్న తల మీద ఒట్టు వేయించుకుని మరీ నిజం చెప్పమని అన్నాడు. ఒట్టు వేసి నిజం చెప్పకుండా ఉండలేకపోయాను, అందుకోసమని చెప్పాల్సి వచ్చింది అనేసరికి, మామయ్య మీరు ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా జోష్నకి అనగానే, లేదు జోష్న దగ్గర ఈ విషయం అసలు ఎత్తను అని చెప్పి ఇంకా శ్రీధర్ కాస్త అనేసరికి, సరే వెళ్ళండి మామయ్య, జాగ్రత్త, చిన్నత్తయ్య గారికి కూడా ఈ విషయం చెప్పద్దు, కాశీకి కానీ స్వప్నకు కానీ అనగాని ఎవ్వరికీ చెప్పను. చెప్పిన తర్వాత వాళ్ళు ఆవేశంగా జోష్న దగ్గరికి వెళ్తారు మామయ్య. అప్పుడు జోష్న వాళ్ళకి ప్రమాదం తలపెడుతుంది. దాసు బాబాయ్కే ఎన్నోసార్లు ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసింది జోష్న. అలాంటిది ఎవరిని వదిలిపెట్టదు. తనకు కావాల్సింది ఆస్తి మాత్రమే కోరుకుంటుంది జోష్న అని చెప్పి ఇంకా దీప చెప్పేసరికి, లేదమ్మా మేనకోడల, ఎవ్వరికీ చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి. ఏంటి ఏం మాట్లాడాడు ఇంతసేపు మీ నాన్న, ఇంతకీ మీ నాన్నకు నిజం చెప్పావా అని చెప్పనేసరికి, ఏమీ లేదులే అమ్మా అని చెప్పనేసరికి, దీపనెందుకు బయటికి పిలిచావు అనగానే, ఏమీ లేదులే అమ్మా అని చెప్పనగానే ఇంకా కాంచన చెప్పేసరికి సరే అని ఇంకా చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని చెప్పాను. కానీ నిజంగా మీ శ్రీధర్ బాబుకి చెప్పకుండా ఉన్నాడా కార్తీక్ అని చెప్పాను. కానీ అదే నాకు డౌట్ అక్క, చెప్పకుండా అయితే ఆయన అంత ఈజీగా వదిలిపెట్టారు. ఏం చెప్పి కార్తీక్ ఆయన నోరును మూయించాడో అనేది నాకే తెలియడం లేదు. నిజం చెప్పుంటారు, పోనీలే మనకు చెప్పకపోయినా ఆయనకైనా నిజం చెప్పారేమో అని చెప్పి అనేసరికి, అది కాదక్క అని చెప్పాను. కానీ సర్లే వదిలేసే అక్క, వెళ్ళి పడుకుందామని చెప్పి ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. ఎందుకు బావా చెప్పేశావు అనగానే, తప్పలేదు దీప, నాన్న నా మీద ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు, ఈ రోజుతో నీకు కనిపించను అంటూ మాట్లాడారు. ఈరోజు కాకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అందుకు చెప్పక తప్పలేదు అని చెప్పి కార్తీక్ కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియోను శ్రీధర్కి తెలిసిన ఈ నిజం మరి శ్రీధరు తన నోట్లోనే దాచుకుంటాడా, లేక పారిజాతానికి కానీ జోష్నకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తాడా? అలా చెప్తే గనక జోష్న పారిజాతం ఇద్దరూ తట్టుకోలేరు, నిజాన్ని బయటికి వచ్చేస్తుందని ప్రమాదాలు తలపెట్టడమో లేక దీపని అంతం చేయడమో చేస్తుంది కదా జోష్న. మరి వీటన్నింటి నుంచి కార్తీక్ ఎలా కాపాడతాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్